ఎవ్రీ సండే అయితే లేచిగా వండుకున్నాడు అయితే రొటీన్ అయిపోయింది. ఇక ఈ సండే బయటికి ఎక్కడికైనా టిఫిన్ చేయని కోదామని చెప్పి మా భరత్ గానికి అయితే ఫోన్ చేసిన వాడు వచ్చేసిండు. ఇక టిఫిన్ ఏడేద్దాం రా భరత్ అంటే ఇక మావాడైతే ఇన్స్టా రీల్స్ లో చూసి సుచిత్ర దగ్గర ఉన్న నాటు తిండికి అయితే ఉండవండు. ఇంకా వీళ్ళ దగ్గర స్పెషల్ అయితే వచ్చేసి పూరి విత్ చికెన్ కర్రీ, దోశ విత్ చికెన్ కర్రీ, చిట్టిగారే విత్ చికెన్ కర్రీ అండ్ కీమా దోశ ఇట్లా అయితే మస్తు ఐటమ్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మేమైతే కీమా దోశ అడిగినాం. ఇక అదైతే టైం పడుతుంది అని చెప్పి అప్పట్లో చిట్టిగారే విత్ చికెన్ కర్రీ అయితే తిన్నాం. అదైతే మామూలుగా లేదు. ఇక అది అయిపోగానే ప్లేట్ పూరి అయితే చెప్పినామే. ఇక ఇదైతే హోటల్లో తిన్నట్లేదు, బగ్గా మంచిగా దావట్లో తిన్న టేస్ట్ అవుతుంది పూరితోటి. ఇక మా భరత్ గాడు అయితే నాన్ వెజ్ అంటే ఇక ఓసుకుంటాడు. ఇక వానికి ఇలా పొద్దుగానే పండుగ అయితే అయింది. ఇక అది అయిపోగానే దోశ విత్ చికెన్ కర్రీ చెప్పిన. మరి ఇది పూరి అంతా లేకున్నా బానే ఉంది. ఇక మేము తిన్న ఈచ్ ప్లేట్ టిఫిన్ కి అయితే 120 తీసుకుర్రు. ఇక అది అయిపోగానే రూమ్ కు 2 గంటలు వండుకొని లేవగానే మళ్ళీ ఆకలైంది. ఇక చికెన్ కూర అయితే తెచ్చుకొని చేసుకుంటున్నాం విత్ బగార్ రైస్. ఇక తినంగానే ఇక మళ్ళీ వందామా, ఇక ప్రతి సండే వండుడు అవుతుంది. బయటికి ఎక్కడికైనా తిరగని కోదాం అంటే మా వాడు సినిమా కోదాం అన్నాడు. ఇక సినిమా కోదాం అంటే ప్రజెంట్ అయితే అయ్యగారి సినిమా తెలుసుగా లెనిన్. ఇక మాకు నియర్ బై ఉన్న థియేటర్లలో అయితే బుక్ చేసుకుందాం అంటే మొత్తం హౌస్ఫుల్ అయిపోయినాయి. ఇక మేమైతే కొంపలి పోయినాం. సినీ ప్లాన్ ఎట్లా బుక్ చేసుకున్నాం. ఇక అస్సలు కంటే 6 గంటల షో కాదు, ఇక 4:30 షోకి అయితే బుక్ చేసుకున్నాం మేము, కొంచెం ఫ్రీ ఉంటుందని. కానీ ఇక అయ్యగారి సినిమా టాక్ మస్తు ఉందంట కదా, అట్లే మస్తు మంది వచ్చారు. ఇంకోటి సండే కూడా సినిమాలో హీరో తర్వాత కానీ ఇక మేమే హీరోలక్క సెల్ఫీలు దిగినాం. ఇక మనకు సినిమా స్టార్ట్ అయినాక మన అఖిల్ బాబు ఫేస్ జోన్నికైతే మస్తు టైం అయితే ఓపిక పట్టాలి మనం. ఎందుకంటే అంత ఎలివేషన్ ఇచ్చిండు అన్న ఫేస్ చూపెట్టడానికే. ఫేస్ చూపించుడేమో కానీ ఇళ్ళనైతే అయ్యగారు ఇచ్చి పడేసిండు యాక్టింగ్ అయితే.